రైట్. సో ఇప్పుడు ఇక లాస్ట్ టైం మనం చెప్పుకున్న దాంట్లో ఎక్కడ దాకా వచ్చాగో, కాస్మాలజీ అంటే ఏంటి, వాట్ ఈజ్ కాస్మలాజికల్ మోడల్ అండ్ వాట్ ఈజ్ ద థియరీ దట్ ఫస్ట్ ఎక్స్ప్లెయిన్డ్ ఆర్ యూజ్డ్ టు కన్స్ట్రక్ట్ ద కాస్మలాజికల్ మోడల్ అనేది ఐన్స్టైన్ థియరీ ఆఫ్ గ్రావిటేషన్ దాకా చూసాం. 3 ప్రిన్సిపల్స్ మీద బేస్ అయ్యి ఉంది. వన్ ఈజ్ మ్యాక్స్ ప్రిన్సిపల్ ఆఫ్ కోవేరియన్స్, ప్రిన్సిపల్ ఆఫ్ ఈక్వవలెన్స్. దాని సక్సెస్ కూడా ఆల్రెడీ చూసాం. ఈవెన్ ఆఫ్టర్ 100 years ఆల్సో రీసెంట్లీ ద ఐడెంటిఫికేషన్ ఆఫ్ గ్రావిటేషనల్ వేవ్స్, ద వేవ్ లెంత్ ఆఫ్ దట్ గ్రావిటేషనల్ వేవ్ అండ్ థియరిటికల్ ప్రిడిక్టెడ్ వాల్యూ ఆఫ్ ఐన్స్టైన్ gravitational wave, both are similar. So that's why again it is proved that Einstein theory of gravitation is one of the successful theory. Anyhow, ఇప్పుడు అసలు మన రీసెర్చ్లో ఏం చేస్తామనేది ముందు చూస్తాం. అఫ్ కోర్స్ వీ విల్ కన్స్ట్రక్ట్ cosmological model ultimately. Okay, so cosmological model is nothing but modeling of the universe, or again what do you mean by modeling? Means a mathematical model of the universe. To study the universe. No, cosmological model, cosmology is the study of the universe at some averaging scale. It deals with the origin, evolution, ultimate fate of the universe. After that, cosmological model, because we discussed everything regarding cosmology, what is cosmology, what is what. That's why I am starting from cosmological model. Cosmological model is nothing but a model of the universe, or modeling of the universe, or a mathematical model of the universe. Generally a theoretical model, theoretically we construct. Okay, first అయితే దానికన్నా ముందు కాస్మాలజీ అంటే ఏంటో రాసుకోండి. కాస్మాలజీ ఈజ్ ద స్టడీ ఆఫ్ ద యూనివర్స్ which deals with origin, evolution, ultimate fate and matter content of the universe. Of course the evolution and everything involving matter content, that is no way ultimate fate means ఇప్పుడు ఎప్పుడు పుట్టింది, ఎలా పెరుగుతుంది, ఎలా చేస్తుంది. అల్టిమేట్ ఫేట్ అంటే చేస్తుందా, చివరికి ఏమవుద్ది అనేది. అల్టిమేట్ ఫేట్ అంటే చివరికి ఏమవుద్దని, అది చస్తుందా లేదా జీవితకాలం బతుకుంటుందా అవన్నీ మనకు తెలియదు. అల్టిమేట్ ఫేట్ అంటే దాని యొక్క చివరిలో దాని యొక్క గతి ఏంటి, లేకపోతే దాని యొక్క ఫేట్ ఏంటండి, అది అంతా చెప్పేదే కాస్మాలజీ అంటాం. ఓకే, ఆఫ్టర్ దట్ ఇప్పుడు అది చెయ్యాలి అంటే యూ కెనాట్ డైరెక్ట్లీ జంప్ ఇన్ టు ద యూనివర్స్ అండ్ స్టడీ. ఇట్ ఈస్ నాట్ లైక్ ఏ సమ్ విలేజ్ ఆర్ ప్లేస్ ఇన్ ద ఎర్త్. మనం అక్కడికి వెళ్ళి చదవడానికి, లేకపోతే డైరెక్ట్గా రియల్ వరల్డ్లోకి వెళ్ళి మనం చేయడానికి లేదు. యూనివర్స్ గురించి చదివేటప్పుడు మనం యూనివర్స్లోకి వెళ్ళి, లేదా ఒక గ్రహం మీదకి వెళ్ళిపోయి, ఇప్పుడు చంద్రుడి మీదకి వెళ్ళడానికే మనం వీఆర్ టేకింగ్ సో మచ్ ఆఫ్ ప్రికాషన్స్ అండ్ ఆల్. సో దట్స్ వై we cannot go there and study that universe. So that is why we model it. We will construct a mathematical model particularly. So modeling of the universe chestam. Danne modeling of the universe is nothing but a cosmological model antam. Cosmological model is nothing but modeling of the universe or a mathematical model of the universe. అది ఇప్పుడు అది ఎలా చేస్తామనేదే ప్రశ్న ఏముంది, దానికి ఆన్సర్లు ఉన్నాయి. సో దట్ ఈస్ వాట్ కాస్మలాజికల్ మోడల్. సో కాస్మలాజికల్ మోడల్. సో టు కన్స్ట్రక్ట్ దిస్ కాస్మలాజికల్ మోడల్, ద ఫస్ట్ ఏంటంటే ఐన్స్టైన్ థియరీ ఆఫ్ గ్రావిటీ.
Einstein theory of gravity is the first theory which is useful to so Einstein theory of gravity అనొచ్చు లేదా general theory of relativity or theory of gravity, whatever you name. So this is the first theory of gravity which is used to construct a cosmological model. So which was initiated or formulated in the year 1915. 1915 నవంబర్లో దీన్ని ప్రపోజ్ చేశారు and it was published in 1916. బట్ ఫస్ట్ కాన్ఫరెన్స్లో ఒక వెరీ హ్యూజ్ కాన్ఫరెన్స్లో ప్రజెంట్ చేసింది మాత్రం 1915 నవంబర్లో ఐన్స్టైన్ హిమ్సెల్ఫ్ అక్కడే చేశారు. నో కొలాబరేటర్స్, నథింగ్. సో అది పబ్లిష్ అయింది 1916లో పబ్లిష్ అయింది. ఎనీహౌ బట్ వీ గో విత్ ద నేమ్ విత్ ఇయర్ విత్ 1915 ఓన్లీ. సో ఇది కాస్మలాజికల్ మోడల్ కన్స్ట్రక్ట్ చేయడానికి యూజ్ చేసే థియరీ ఆఫ్ గ్రావిటీ. ఇప్పుడు ఈ థియరీ ఆఫ్ గ్రావిటీలో ఏముంటుంది? ఇప్పుడు కాస్మలాజికల్ మోడల్ తయారు చేయడం అన్నా మోడల్లో ఏముంటాయి? నేను చెప్పినట్టుగానే రెండే రకాలు ఉంటాయి. ఒకటి జామెట్రీ ఉంటుంది, ఎన్నిసార్లు చెప్పుకున్నా. ఇంకొకటి మ్యాటర్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. ఇప్పుడు రెండింటినీ కంబైన్ చేస్తూ రాసేదే ఫీల్డ్ ఈక్వేషన్. దట్స్ ఇట్, వెరీ సింపుల్. సో దిస్ ఐన్స్టైన్ థియరీ ఆఫ్ రిలేటివిటీ ఈక్వేషన్స్ ఆర్ Rij minus of R Gij is equals to minus 8 by G by C power 4 into Tij. So these are the field equations in Einstein theory of gravity or general theory of relativity. Rij minus of R Gij equals to minus 8 by G by C power 4 into Tij. So here suffix I and j represents it is a tensor terms అన్నమాట. టెన్సార్ టర్మ్స్. ఇప్పుడు మనం జనరల్గా వెక్టార్స్ అని చదువుతూ ఉంటాం. వెక్టార్స్, స్కాలార్స్ అని చదువుతాం. స్కాలార్ ఈజ్ నథింగ్ బట్ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్, నో డైరెక్షన్. వెక్టార్ ఈజ్ నథింగ్ బట్ విచ్ హ్యాస్ బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్. టెన్సార్ అంట అనమాట. చెప్తా. టెన్సార్ ఈజ్ నథింగ్ బట్ ఆల్సో ఏ వెక్టార్, direction, and which has n directions. ఇప్పుడు వెక్టార్లో మ్యాక్సిమం మనం ఎంతవరకు మాట్లాడుతాం? 2 డైమెన్షనల్, 3 డైమెన్షనల్ వరకు మాట్లాడగలం. ఇది n డైమెన్షనల్. అండ్ ఆల్సో మరొక విషయం ఏంటంటే మెయిన్ ఆల్రెడీ మీకు చెప్పినట్టుగానే ఐన్స్టైన్ థియరీ ఆఫ్ గ్రావిటీ లేదా ఐన్స్టైన్ థియరీ ఆఫ్ రిలేటివిటీ బేస్డ్ ఆన్ 3 పిల్లర్స్: మ్యాక్స్ ప్రిన్సిపల్, ప్రిన్సిపల్ ఆఫ్ ఈక్వివలెన్స్, ప్రిన్సిపల్ ఆఫ్ కోవేరియన్స్. ఈ ప్రిన్సిపల్ ఆఫ్ కోవేరియన్స్ అనే ప్రాపర్టీ ఏం చెప్తుంది అంటే కనుక వీ హ్యావ్ టు రిప్రజెంట్ ఆల్ ద ఫిజికల్ ప్రాపర్టీస్ సేమ్ ఇన్ ఆల్ కోఆర్డినేట్ సిస్టమ్స్. అంటే నువ్వు ఒక ఫిజికల్ ప్రాపర్టీ గురించి మాట్లాడాలి ఈ రూమ్లో అనుకుంటే ఇక్కడ అలాగే మాట్లాడాలి, పక్క రూమ్లోనే అలాగే ఉండాలి, ఆ పక్క రూమ్లోనే అలాగే ఉండాలి. అంతే కదా. ఇప్పుడు మీరు కెమిస్ట్రీ సబ్జెక్టు ఈ సెక్షన్కి ఒకలాగా పక్క సెక్షన్కి ఒకలా చెప్పం కదా. కెమిస్ట్రీ రిమైన్ సేమ్, మేబీ అప్రోచ్ మేబీ డిఫరెంట్ అయి ఉండొచ్చు, కానీ మీరు చెప్పే కంటెంట్ సేమ్గా ఉంటుంది, మారిపోదు కదా రూమ్కి. అలాగే ఈ ఫిజికల్ ప్రిన్సిపల్స్, ఒక ప్రెజరు లేకపోతే ఒక డెన్సిటీ ఏవైతే ఉన్నాయో, మీరు ఈ మొబైల్ ఇక్కడ తీసుకున్నాం, ఇది ఒక మ్యాటర్. ఓకే, ఒక కార్బన్ ఉంది, ఒక అన్నీ ఉన్నాయి ఇందులో. ఇప్పుడు ఈ మొబైల్ ఈ రూమ్లో ఇలా ఉంది, ఈ స్టేట్లో ఉంది. ఇప్పుడు ఈ మొబైల్ నేను పక్క రూమ్కి తీసుకెళ్ళిపోతే దీని స్టేట్ ఏమన్నా మారిపోద్దా? ఇలాగే ఉంటుంది. పక్క రూమ్లో అలాగే ఉంటుంది, ఎక్కడికి వెళ్ళినా అలాగే ఉంటుంది. సో దీన్నే ప్రిన్సిపల్ ఆఫ్ కోవేరియన్స్ అంటాం. ఇట్ ఫాలోస్ ప్రిన్సిపల్ ఆఫ్ కోవేరియన్స్. కానీ దీన్ని నేను మంటల్లో పడేస్తే పాద్ది. అలా మారిపోకూడదు. మంటల్లో కూడా అలాగే ఉండాలి మొబైల్. లేకపోతే నువ్వు నీటిలో వేసావు అనుకో, నీటిలో అలాగే ఉంటుంది. నీటిలో మేబీ చిన్న బల్జింగ్ వస్తుందేమో అంతే. లేదా ఒక యాసిడ్ వేస్తే ఇక్కడ మీరు కెమిస్ట్రీ కాబట్టి స్ట్రక్చర్ అయినా స్ట్రక్చర్ అనకూడదు, ప్రాపర్టీస్. ఇట్స్ ఫిజికల్ ప్రాపర్టీస్ షుడ్ నాట్ బి చేంజ్డ్. మీరు చెప్పిన స్ట్రక్చర్ మారితేనే ఫిజికల్ ప్రాపర్టీ మారిపోతుంది. C6H6 బెంజిన్ అలాగే ఉంటే బెంజినే అంటాం. అది ఏదో వచ్చి యాడ్ అయ్యింది అనుకోండి మారిపోతుంది.
అంటే దాని మ్యాటర్ మారిపోయినట్టే. అలాగే ఇప్పుడు ఈ ప్రిన్సిపల్ ఆఫ్ కోవేరియన్స్ అనే ప్రాపర్టీని ఇంట్రడ్యూస్ చేయడం కోసం టెన్సార్ అనాలిసిస్ అనే కాన్సెప్ట్ని వాడారు అనమాట. టెన్సార్ అనాలిసిస్లో ఉండే మనం ఏదైనా ఒక ప్రాపర్టీని లేకపోతే ఒక పారామీటర్ని టెన్సార్స్ రూపంలో మనం రిప్రజెంట్ చేసామనుకోండి, ఆ ప్రాపర్టీస్ అలా ఎక్స్ప్రెస్ చేయగలిగామంటే అది ఇన్వేరియంట్ అయిపోయినట్టే. ఇన్వేరియంట్ అంటే ఏంటంటే ద ప్రాపర్టీస్ రిమైన్ సేమ్ ఇన్ ఎవ్రీ కోఆర్డినేట్ సిస్టమ్. దాని మ్యాథమెటికల్గా ఇది మ్యాథమెటికల్గా దాన్ని ఎక్స్ప్రెస్ చేస్తాం. కానీ ఫిజికల్గా ఏం జరుగుద్ది అంటే అలా ఎక్స్ప్రెస్ చేయగలిగాము అంటే అది ఇన్వేరియంట్ అయిపోద్ది. అది ఇన్వేరియంట్ అయిపోయిందంటే ప్రిన్సిపల్ ఆఫ్ కోవేరియన్స్ ఫాలో అయిపోద్ది. ప్రిన్సిపల్ ఆఫ్ కోవేరియన్స్ ఫాలో అయిందంటే జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ ఒబే చేసేద్ది. దీస్ ఆర్ కాన్సిక్వెన్సెస్ అనమాట, ఆటోమేటిక్గా జరిగిపోయే థింగ్స్. సో మ్యాథమెటికల్గా జరిగేది ఏంటంటే ఇన్వేరియంటా కాదా వెరిఫై చేయడం. అది మీకు రాదు, యూ కెనాట్ డూ ఇట్. అది తెలుసుకోవడమే మీరు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనైనా ఇప్పుడు రామపైన అర్థమవుతుంది, ఎందుకంటే ఆల్రెడీ మేము చదువున్నాం. సో ఈ ఆర్ఐజే, జిఐజే, టిఐజే టర్మ్స్ అన్నీ ఏంటంటే ఎక్స్ప్రెసింగ్ ద జామెట్రీ. ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నదంతా కూడా జామెట్రీని టెన్సర్స్ రూపంలో పెడుతున్నాం. ఎందుకని మనకి ఎక్కడికి వెళ్ళినా ఇది సేమ్గా ఉండాలి కాబట్టి. రైట్ సైడ్ టిఐజే, ఈ టిఐజే దేన్ని రిప్రజెంట్ చేస్తుందంటే మ్యాటర్ని. ఈ మ్యాటర్ని కూడా టెన్సార్లో రిప్రజెంట్ చేస్తున్నామంటే ఇన్వేరియంట్, సేమ్ ఇన్ ఎవ్రీ కోఆర్డినేట్ సిస్టమ్. సో ఇది జామెట్రీ, ఇది మ్యాటర్. ఈ రెండిటికి ఎంత బ్యూటిఫుల్గా రిలేషన్ తెప్పిస్తూ ఈక్వేషన్ అనేది రెడ్యూస్ చేశాడు. దీన్ని రెండు విధాలుగా చేశాడు ఈయన. యాక్చువల్గా ఐన్స్టైన్ కన్నా అదే చెప్తున్నా, అంటే అది మ్యాటర్ ఆఫ్ డిస్కషన్ అవసరం లేదు కానీ బట్ తెలుసుకుంటే ఒక చిన్న ఈ ఫీల్డ్ ఈక్వేషన్స్ చేయడానికి ఏదో జస్ట్ లైక్ దట్ ఏదో మంత్రాలు భూతాలు చదివేసి రాసేయలేడు కదా. సో దేర్ షుడ్ బి సమ్ ఆరిజిన్. ఆరిజిన్ ఎవరంటే న్యూటన్, మహానుభావుడే. సో ఐన్స్టైన్ కూడా న్యూటన్ థియరీ ఆఫ్ గ్రావిటీ నుంచే దీన్ని పెట్టాడు. కానీ న్యూటన్ ఒక సర్టైన్ లెవెల్ దగ్గర ఆగిపోయాడు. ఏ లెవెల్ దగ్గర ఆగిపోయాడు అంటే ఇట్ ఈస్ చేంజింగ్ ఎవ్రీ టైమ్ అనమాట. ఈ టెన్సార్స్లోకి ఎక్స్ప్రెస్ చేయలేకపోయాడు ఆయన. టెన్సార్స్ అప్పుడు రాలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎగ్జాక్ట్లీ. అంటే ఫస్ట్ థింగ్ టెన్సార్ క్యాలిక్యులస్ లేదా టెన్సార్ అనాలిసిస్ అనేది అప్పుడు అసలు ఇంట్రడ్యూస్ చేయబడలేదు, అందుకని అతను ఎక్స్ప్రెస్ చేయలేదు. కానీ ఇతనికి అది వచ్చింది కాబట్టి ఈ టెన్సార్ని యూజ్ చేసి యాక్చువల్గా దీస్ జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ ఫీల్డ్ ఈక్వేషన్స్ అనేవి న్యూటన్ ఫీల్డ్ ఈక్వేషన్స్కి ఒక కైండ్ ఆఫ్ అప్రాక్సిమేషన్ వేస్తే ఇవి వచ్చేస్తాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం లిమిట్స్లో చదువుతాం కదా, లిమిట్ x టెన్స్ టు 5 x² - 25 x - 5 అన్నాం అనుకోండి. జనరల్గా ఇలా చూస్తే 0/0 అన్డిటర్మినేట్ ఫామ్ అవుతుంది. దీన్ని ఏదో చిన్న a² - b² ఫామ్లో రాస్తే ఇది x+5 అయిపోద్ది, ఈ డినామినేటర్ పోద్ది, దీని ఆన్సర్ 10 వస్తుంది. ఇప్పుడు ఇవి న్యూటన్ ఫీల్డ్ ఈక్వేషన్స్ అనుకోండి. ఓ లిమిటేషన్ వేసాడు ఏదో అతని థాట్ ప్రాసెస్తో, ఈ 10 అవుట్పుట్ వస్తుంది చూసారా, అవి ఫీల్డ్ ఈక్వేషన్స్ అనమాట. అంటే ఐన్స్టైన్ థియరీ ఆఫ్ గ్రావిటీ ఈజ్ సమ్ కైండ్ ఆఫ్ న్యూటన్ అప్రాక్సిమేషన్ అనమాట. ఓకే, అది ఏంటనేది ఇట్ ఈస్ ఎ వెరీ లెంగ్తీ ఎస్ఐ క్వశ్చన్. ఇట్ ఈస్ దేర్ ఇన్ ద టెక్స్ట్ బుక్. అదొక వే. ఇంకోటి నేను చెప్పినట్టుగా మ్యాక్స్ ప్రిన్సిపల్ ఆఫ్ కోవేరియన్స్, ప్రిన్సిపల్ ఆఫ్ ఈక్వలెన్స్, ఈ మూడింటిని యూజ్ చేసుకుంటూ న్యూటన్స్ ఫీల్డ్ ఈక్వేషన్స్ ఏమన్నా వాటిని మైండ్లో పెట్టుకుంటూ వీటిని ప్రపోజ్ చేశాడు. సో దిస్ ఈజ్ వాట్ కాస్మలాజికల్ మోడల్. ఫస్ట్ థియరీ ఇది అయిన తర్వాత ఇందులో మనకు జామెట్రీ, మ్యాటర్ ఈ రెండింటిని కంబైన్ చేస్తూ వచ్చేవే ఫీల్డ్ ఈక్వేషన్స్ అంటాం. ఇప్పుడు ఫీల్డ్ ఈక్వేషన్స్ అంటే ఏంటంటే ఫీల్డ్ ఇట్ రిప్రజెంట్స్ ఎ ఫీల్డ్ అంతే. సో ఇవి ఫీల్డ్ ఈక్వేషన్స్. సో అయితే దీని మీద రీసెర్చ్ బాగానే జరిగింది. ఇది 1915లో వచ్చిన తర్వాత ఫస్ట్ మోడల్ 1921లో ఫ్రిడ్మన్, రాబర్ట్సన్, వాకర్ అనే ముగ్గురు సైంటిస్టులు దాని మీద వర్కౌట్ చేశారు. ఫీల్డ్ ఈక్వేషన్స్ మీద కాదు, ఈ జామెట్రీకి ఒక ఐసోట్రోపిక్ మెట్రిక్ అని తీసుకున్నారు.
దాన్ని యూస్ చేసి సెవరల్ మోడల్స్ వర్ ఇంట్రడ్యూస్డ్. ఈవెన్ 1915లోనే ఇది చేసినా కానీ, ఇది చాలా సక్సెస్ఫుల్ అని చెప్పినా కానీ, చాలామంది దీన్ని మోడిఫై చేశారు తప్ప కొత్తగా ఏం ప్రపోజ్ చేయలే. ఇక్కడ బెస్ట్ ఐ మీన్ వన్ ఆఫ్ ద థింగ్ వీ హ్యావ్ టు అండర్లైన్ ఈజ్, ప్రతి ఒక్కరూ ఐన్స్టైన్ చేసిన దాన్ని మాడిఫై చేశారు కానీ ఐన్స్టైన్ వేలో కాకుండా వేరే వేలో ఏం చేయలేదు. దట్ ఈస్ ద థింగ్. అంటే ఇప్పుడు ఇనీషియల్గా నాట్ డెట్ విట్ అని ఒక సైంటిస్టు దీన్ని చిన్నగా మాడిఫై చేసి ఒక ఫీల్డ్ ఈక్వేషన్ రాశాడు. స్కేల్ ఇన్వేరియంట్ థియరీ అనేసి ఒకరు రాశారు. సెల్ఫ్ క్రియేషన్ థియరీ అనేసి బార్బర్ అనే ఒక సైంటిస్ట్ రాశాడు. ఇవన్నీ కూడా మోడిఫికేషన్ టు ఐన్స్టైన్ థియరీ ఆఫ్ గ్రావిటీయే. కానీ ఐన్స్టైన్ అనే వర్డ్ని పక్కనెట్టేసి కొత్తగా నేను న్యూటన్ నుంచి మళ్ళీ కొత్త ఫీల్డ్ ఈక్వేషన్స్ రాస్తాననేది ఎవడో లేడు. అర్థమైందా కాన్సెప్ట్? ఎవరు? మీకు నేను అనేది ఏంటంటే, ఇప్పుడు మహాభారతంలో చెప్పినట్టుగా శ్రీకృష్ణుడిలాగా ఇప్పుడు మనం ఐన్స్టైన్ అనుకుంటే, ఇప్పుడు శ్రీకృష్ణుడు అనేవాడు లేకుండా ఒక విషయం కంప్లీట్ అవ్వదు. అలాగని కృష్ణుడు లేకుండా ఒక విషయాన్ని చెప్పడం సాధ్యం కాదు. అలాగే ఇప్పుడు కాస్మోలాజికల్ మోడల్ గురించి మీరు మాట్లాడేటప్పుడు మీరు ఏ థియరీ గురించి చెప్పండి, నాట్ డెట్ విట్ థియరియా, సెల్ఫ్ క్రియేషన్ థియరియా, లేకపోతే బ్రాంచ్ టీకే థియరియా, సేజ్ బలిస్టర్ థియరియా, ఎఫ్ఆర్టీ థియరియా, ఎఫ్ఆర్ వాటెవర్, ఈ అన్ని థియరీస్ కూడా సోఫార్ ఒక 100, ఒక 200, 300 ఉంటాయి. ఈ అన్ని థియరీస్ కూడా వాళ్ళు సొంతగా చేసింది ఏమీ లేదంటున్నాను నేను. వాళ్ళందరూ కూడా ఏం చేశారంటే, ఈ ఐన్స్టైన్ థియరీ ఆఫ్ గ్రావిటేషన్కి ఇంకొంచెం ఇది యాడ్ చేస్తే ఈ పారామీటర్ వస్తుంది, ఇంకొంచెం యాడ్ చేస్తే ఇది వస్తుందని మాడిఫై చేసిన వాళ్ళే తప్ప ఈ ఐన్స్టైన్ పక్కనెట్టేసిన వాళ్ళు ఎవరు లేరు. సో దట్ ఈస్ ట్రూ. ఇట్ ఈస్ ప్రతి చోట అది ఉండేదే కామన్, అది తప్పు కూడా కాదు. సో దట్స్ ద గ్రేట్నెస్ ఆఫ్ ఐన్స్టైన్ థియరీ ఆఫ్ గ్రావిటీ. దట్స్ వాట్ ఐ వాంట్ టు సే. సో ఇది కదా ఇప్పుడు అల్టిమేట్గా మనం చేసేది ఏంటంటే, దీనికి ఆల్టర్నేటివ్ థియరీస్ రాయాలి అంటే కనుక ఈ బోర్డు సరిపోదు, పేపర్లు సరిపోవు. కాబట్టి మనం వెరీ లిమిటెడ్గా వెళ్తూ ఉంటాం. సో ఇది ఇక్కడి నుంచి మనం కాస్మలాజికల్ మోడల్ ఎలా తయారు చేస్తామనేదే మెథడాలజీ. ఇక్కడ ఆబ్జెక్టివ్ ఏంటంటే కన్స్ట్రక్ట్ కాస్మలాజికల్ మోడల్. ఆ కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత అలా ముందు ఎలా కన్స్ట్రక్ట్ చేస్తాం అనేది మెథడాలజీ. సో దిస్ ఈజ్ వాట్ కాల్డ్ రీసెర్చ్ ప్రాబ్లం. ఇదే టు కన్స్ట్రక్ట్ ఏ కాస్మలాజికల్ మోడల్. ఇప్పుడు దీనికి మెథడాలజీ అలా యాక్చువల్గా మధ్యలో ఆబ్జెక్టివ్స్ అనుకుని ఉంటాయి. అంటే ఒక రీసెర్చ్ ప్రాజెక్టు లేకపోతే ఒక రీసెర్చ్ మనం ఏం చేసినా కానీ ద స్టెప్స్ ఆర్, ఫస్ట్ థింగ్ అసలు మీకు తెలిసిన సోపానాలు అంటే వాట్ ఆర్ ద స్టెప్స్ ఇన్ డూయింగ్ రీసెర్చ్? ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి? అది ముందు చూడాలా తర్వాత చూడాలా? ముందు లిటరేచర్ సర్వేయా ముందు రీసెర్చ్ ప్రాబ్లమా? అదే మీరు చెప్పండి మళ్ళీ కదా. ఇప్పుడు రీసెర్చ్ ప్రాబ్లమా, ఐడెంటిఫికేషన్ ఫస్ట్ స్టెప్పా, లిటరేచర్ సర్వే ఫస్ట్ స్టెప్పా? అఫ్కోర్స్ ఈ రెండే. అనుకోవడం కాదు అంతే రైటే. ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద రీసెర్చ్ ప్రాబ్లమ్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్ ఇన్ డూయింగ్ రీసెర్చ్. ఆ తర్వాత లిటరేచర్ సర్వే చేయాలి. ఎందుకంటే మనం ఏ మోడల్ మీద లేదా ఏ ప్రాబ్లం తీసుకుంటున్నామో ఆ ప్రాబ్లం మీద లిటరేచర్ సర్వే చేయాలి. లిటరేచర్ సర్వే ఈజ్ నాట్ ఏ సింగిల్ లేదా వర్డ్ సింగిల్గా ఉంది కదా అని చెప్పడం కాదు. ఇట్ హ్యాస్ ఏ వ్యాస్ట్, కొన్ని లక్షల పేపర్లు, కొన్ని కోట్ల పేపర్లు ఉంటాయి. వాటిలో ఏం చేయాలి అనేది మనం ఒక రీసెర్చ్ ప్రాబ్లం ఐడెంటిఫై చేయాలి, దానికి లిటరేచర్ సర్వే చేయాలి. నీ ప్రజెంటేషన్లో అదే ఉంది. ఫస్ట్ ప్రాబ్లమ్ ఐడెంటిఫికేషన్, తర్వాత లిటరేచర్ సర్వే,
లిటరేచర్ సర్వే అయిన తర్వాత వాట్ ఆబ్జెక్టివ్స్ యూ వాంట్ టు రీచ్, ఆబ్జెక్టివ్స్ రాసుకోవాలి. ఆబ్జెక్టివ్ రాసిన తర్వాత కోర్స్ ఆ లిటరేచర్ సర్వేలోనే ఇంపార్టెన్స్ ఆఫ్ ద ప్రాబ్లమ్ ఇన్ ద ప్రజెంట్ కాంటెక్స్ట్ అనేది కూడా అందులో వచ్చేస్తుంది. లిటరేచర్ సర్వే నుంచే వాట్ యూ మోటివేటెడ్ అండ్ వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద ప్రాబ్లమ్, ఎవ్రీథింగ్ యూ హ్యావ్ టు డెడ్యూస్ ఫ్రమ్ ద లిటరేచర్ సర్వే, లిటరేచర్ రివ్యూ, వాట్ ఎవర్ యూ నేమ్. ఆఫ్టర్ దట్ వాట్ ఆబ్జెక్టివ్స్ యూ వాంట్ టు డూ, అంటే ఆబ్జెక్టివ్స్ నువ్వు ఏం చెప్పబోతున్నావు లేకపోతే ఏమి నువ్వు చేయబోతున్నావు అనేది ఆబ్జెక్టివ్. టు రీచ్ దట్ ఆబ్జెక్టివ్, నువ్వు ప్రపోజ్ చేసిన ఈచ్ ఆబ్జెక్టివ్ని రీచ్ అవ్వడానికి ఏ విధమైనటువంటి మెథడ్స్ నువ్వు ఫాలో అవుతావు, దట్ ఈస్ కాల్డ్ మెథడాలజీ. సో వన్స్ యూ రిటర్న్ ద కంప్లీట్ మెథడాలజీ, సో ఈ ఐడియా వచ్చినప్పుడు వాట్ విల్ బి యువర్ ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్, అంటే నేను ప్రాబ్లం చేసేటప్పుడు చెప్తున్నా, చేసిన తర్వాత ఎక్స్పెక్టెడ్ ఉండదు, అవుట్కమే ఉంటుంది, అది పెద్ద ప్రాబ్లం కాదు. సో యాక్చువల్గా అది కూడా రాద్దాం, ఆబ్జెక్టివ్ రాద్దాం. Outcomes and future works. ఇవి మేజర్ ద ఫైవ్ స్టెప్స్ ఆఫ్ ద రీసెర్చ్ ప్రాబ్లమ్ ఐడెంటిఫికేషన్, అండ్ దెన్ లిటరేచర్ సర్వే, అండ్ దెన్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ అవర్ ప్రాబ్లమ్, అండ్ దెన్ మెథడాలజీ, అండ్ దెన్ అవుట్కమ్స్, అండ్ దెన్ ఫ్యూచర్ వర్క్స్. అంటే ఇవన్నీ అయిపోయిన తర్వాత వాట్ యు వాంట్ టు డూ ఇన్ ఫ్యూచర్. సో ఆఫ్టర్ ఐడెంటిఫైయింగ్ ఏ రీసెర్చ్ ప్రాబ్లం, ఏదో ఒకటి చేస్తాం అనుకుందాం. ఆబ్జెక్టివ్, ఇక్కడ మన రీసెర్చ్లో ఆబ్జెక్టివ్స్ జనరిక్గానే చెప్పొచ్చు. మనం జనరిక్గా అంటే కామన్ టు ఎవ్రీ ప్రాబ్లం. మనం ఏ ప్రాబ్లం చేసినా ఫస్ట్ ఏం చేస్తారంటే టు కన్స్ట్రక్ట్ ఏ కాస్మలాజికల్ మోడల్, అదే ఫస్ట్ స్టెప్. ఫస్ట్ ఆబ్జెక్టివ్ ఏంటంటే టు కన్స్ట్రక్ట్ ఏ కాస్మలాజికల్ మోడల్. నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఏంటంటే టు అబ్టైన్ డిఫరెంట్ కాస్మలాజికల్ పారామీటర్స్ ఆఫ్ ద మోడల్. చెప్తా, అదే మరి మెథడాలజీలోనే చెప్తాం. టు అబ్టైన్ డిఫరెంట్ కాస్మలాజికల్ పారామీటర్స్ ఆఫ్ ద మోడల్. ఓకే, మూడో ఆబ్జెక్టివ్ ఏంటంటే ఆఫ్టర్ అబ్టైనింగ్ టు స్టడీ దేర్ బిహేవియర్. ఇక్కడ దేర్ అంటే ఏవైతే మనం కాస్మలాజికల్ పారామీటర్స్ ఫైండ్ అవుట్ చేస్తామో వాటి బిహేవియర్. టు స్టడీ దేర్ బిహేవియర్ త్రూ పిక్టోరియల్, అదే గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆర్ పిక్చర్స్ ఆర్ ఫిగర్స్, వాట్ ఎవర్, గ్రాఫికల్ రిప్రజెంటేషన్. ఓకే, ఇప్పుడు అవి స్టడీ కూడా చేస్తాం. లాస్ట్ స్టెప్ ఏంటంటే టు అప్లై చేయడం, హౌ బెస్ట్ ద మోడల్ ఈజ్. ఎక్సలెంట్. టు కంపేర్ అవర్ రిజల్ట్స్, అవర్ థియరిటికల్ రిజల్ట్స్ విత్ అబ్జర్వేషనల్ రిజల్ట్స్. అబ్జర్వేషనల్ ఎక్స్పెరిమెంటల్ వాటెవర్. అంటే ఇక్కడ ఏంటంటే మనం ఎక్స్పెరిమెంట్ ఏం చెయ్యం. మీ దగ్గర ఎక్స్పెరిమెంట్ అనేది సూటబుల్ వర్డ్, యూ డూ ఎక్స్పెరిమెంట్స్ ఇన్ ద ల్యాబ్. బట్ ఇక్కడ ఎక్స్పెరిమెంట్స్ అనలేం వీటిని, అబ్జర్వేషనల్. ఎందుకంటే మనం యూనివర్స్లో ఎక్స్పెరిమెంట్ చేయట్లేదు, యూనివర్స్లో ఆల్రెడీ జరుగుతున్న దాన్ని జస్ట్ వీఆర్ అబ్జర్వింగ్ ఇట్ అండ్ వీఆర్ కాలిక్యులేటింగ్ ఇట్, అంతే. మనం ఏ కొత్తగా చేయట్లేదు కాబట్టి ఎక్స్పెరిమెంట్ ఈజ్ ఆల్సో ఫైన్, బట్ మోస్ట్ సూటబుల్ ఈజ్ అబ్జర్వేషనల్. ఎక్స్పెరిమెంట్ చేయడం, లేని దాన్ని క్రియేట్ చేయడం. ఇప్పుడు యూనివర్స్లో మనం ఏది క్రియేట్ చేయట్లేదు, ఉన్నదాన్ని అబ్జర్వ్ చేస్తున్నాం, ఇక్కడ వాల్యూలు రాసుకుంటున్నాం, అంతే. ఓకే, సో దీస్ ఆర్ ద 4 ఆబ్జెక్టివ్స్, అంతే.
ఈ 4 ఏ ప్రాబ్లం అయినా ఈ 4 చేస్తాం. మోస్ట్లీ లాస్ట్లో మీ పేపర్స్ అన్ని ఇంతే, ఇదే ఎయిమ్లో ఇవే ఉంటాయి ఆ, అన్నమాట. ఆ, అంతే, ఈ 4 ఏ ఉంటాయి. కాస్మలాజికల్ మోడల్ ఆ కాస్మలాజికల్ మోడల్ దగ్గర నువ్వు ఏ కాస్మలాజికల్ మోడల్ తీసుకుంటున్నావు అనే దాన్ని బట్టి కింద 3 మారిపోతూ ఉంటాయి, అంతే సింపుల్. ఇప్పుడు కాస్మలాజికల్ మోడల్ దగ్గర మళ్ళీ కన్స్ట్రక్ట్ చేయడానికి మళ్ళీ వెనక్కి వచ్చేస్తే ఏం చెప్పాను నేను, 2 ఉంటాయి, జామెట్రీ ఉంటుంది, మ్యాటర్ ఉంటుంది. ఈ జామెట్రీ దగ్గర మనకి సెవరల్ ఆప్షన్స్ ఉంటాయి, ఈ మ్యాటర్ దగ్గర సెవరల్ ఆప్షన్స్ ఉంటాయి. లాస్ట్ టైం నేను రాసాను చూసిన కాంబినేషన్స్, మ్యాటర్ దగ్గర సెవరల్ కాంబినేషన్స్ ఉంటాయి. ఈ రెండింటి ఏ కాంబినేషన్ తీసుకుంటున్నాం అనే దాన్ని బట్టి అక్కడ ఫస్ట్ లైన్ మనం రాసాం కదా, టు కన్స్ట్రక్ట్ ఏ కాస్మలాజీ, అక్కడ ఆ కాస్మలాజికల్ మ్యాటర్ దగ్గర పేరు మారుద్ది. అంటే టు కన్స్ట్రక్ట్ ఒక బయాంకీ టైప్ 2 తీసుకున్నాం, బయాంకీ టైప్ 2 కాస్మలాజికల్ మోడల్ విత్ డార్క్ ఎనర్జీ అంటాం. మళ్ళీ ఆ డార్క్ ఎనర్జీలో రకరకాల డార్క్ ఎనర్జీలు ఉన్నాయి, హోలోగ్రాఫిక్ డార్క్ ఎనర్జీ, రికీ డార్క్ ఎనర్జీ, పిలిగ్రిమ్ డార్క్ ఎనర్జీ, హెయిజ్గ్రాఫిక్ డార్క్ ఎనర్జీ, చాప్లిజిన్ గ్యాస్, లేకపోతే మరొకటి లాంబ్డా సిడిఎం మోడల్, ఇలా రకరకాలు ఉన్నాయి. సో ఏం తీసుకుంటున్నానే దాన్ని బట్టి అక్కడ పేరు మారుద్ది. టు కన్స్ట్రక్ట్ ఏ ఎనైసోట్రోపిక్ కాస్మలాజికల్ మోడల్ విత్ హోలోగ్రాఫిక్ డార్క్ ఎనర్జీ అన్నాం అనుకో. ఇంకా పర్టికులర్గా చెప్పాలంటే ఏ థియరీలో చేస్తున్నాం, ఇన్ సేజ్ బలిస్టర్ థియరీ, ఇన్ బ్రాంచ్ డికే థియరీ, లేదా మన రీసెర్చ్ ప్రాజెక్ట్లో రాస్తల్ థియరీ ఆఫ్ గ్రావిటీ, అది మోడల్ అనమాట. ఇప్పుడు ఆ కింద 3 మారవిక, ఈ కింద 3 అవే ఉంటాయి, కాకపోతే ఆ ప్రాసెస్లోకి వెళ్ళినప్పుడు ఆ 3 యొక్క మీనింగ్స్ మారుతాయి. స్టేట్మెంట్లు అలాగే ఉంటాయి. ఫస్ట్ స్టేట్మెంట్ దట్ ఈజ్ ఆబ్జెక్టివ్. మెథడాలజీ ఇప్పుడు వచ్చిందని నేను చెప్పినట్టుగానే మెథడాలజీ అనేది కంప్లీట్గా మారిపోద్ది ఇక్కడ నువ్వేం ప్రపోజ్ చేసావు మోడల్ అనే దాన్ని బట్టి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఏం చెప్తున్నాం, మళ్ళీ మెథడాలజీకి వచ్చేటప్పటికి మళ్ళీ మెయిన్గా మనం చూడాల్సింది 3. జామెట్రీ ప్లస్ మ్యాటర్ ఈక్వల్స్ టు ఫీల్డ్ ఈక్వేషన్స్. జామెట్రీని మ్యాటర్ని కలిపించేదే ఫీల్డ్ ఈక్వేషన్. ఈక్వల్ టు అనకూడదు, బట్ అర్థమయ్యే రీతిలో ఆ రెండింటిని కంబైన్ చేస్తూ మనకి ఇన్స్టెడ్ ఆఫ్ ఈక్వల్ టు లెట్ us say ఇంప్లైస్ జస్ట్ ఒక యారో పట్టుకుంటే బట్ ఫీల్డ్ ఈక్వేషన్స్. ఓకే, ఇప్పుడు ఇక్కడ మెథడాలజీలో మాట్లాడినప్పుడు డీటెయిల్డ్గా మాట్లాడాలన్నమాట. ఆబ్జెక్టివ్లో ఏంటంటే జనరిక్గా ఇచ్చేస్తాం, టు డిస్కస్ ఏ కాస్మలాజికల్ మోడల్, టు ఫైండ్ కాస్మలాజికల్ పారామీటర్స్ అనేస్తాం. అలా కాస్మలాజికల్ మోడల్ ఏంటి, ఆ కాస్మలాజికల్ పారామీటర్స్ ఏంటి, లేకపోతే ఆ గ్రాఫికల్ అనాలిసిస్ ఎలా చేస్తాం, ఆ అబ్జర్వేషనల్ డేటాతో ఎలా కంపేర్ చేస్తాం, కంప్లీట్గా రాయడమే మెథడాలజీ. ఇప్పుడు ఈ జామెట్రీ, మ్యాటర్, ఫీల్డ్ ఈక్వేషన్స్, ఈ మూడిటికి ఎన్ని ఉన్నాయి అనేది ముందు లిస్ట్ అవుట్ చేసుకుంటే, జామెట్రీ దగ్గర బయాంకీ టైప్ 1, 2, 3 అప్ టు 9 ఉన్నాయి జామెట్రీ దగ్గర. బయాంకీ టైప్ 1, బయాంకీ టైప్ 2, బయాంకీ టైప్ 3 అప్ టు బయాంకీ టైప్ 9. ఈ 9తో పాటుగా కాంటోస్కి సాక్స్, కలూజా క్లెయిన్, కలూజా జడ్ఏ. ఈ 9 + 2 11 ఏవైతే ఉన్నాయో ఈ 11 ఇంకా ఉన్నాయి, నాట్ లిమిటెడ్ టు, దేర్ ఆర్ లాట్ మోర్. వీటిని మనం అనైసోట్రోపిక్ స్పేస్ టైమ్స్ అంటాం. అనైసోట్రోపిక్ స్పేస్ టైమ్స్ అదే FRW,
ఈ ఎఫ్ఆర్డబ్ల్యూ స్పెరికల్లీ సిమెట్రిక్, సిలిండ్రికల్లీ సిమెట్రిక్. ఎఫ్ఆర్డబ్ల్యూ అంటే దిర్ ఆర్ 3 పీపుల్ సైంటిస్ట్ నేమ్స్, ఫ్రిడ్మన్, రాబర్ట్సన్, వాకర్ అనే ముగ్గురు. ఈ 3 కూడా ఐసోట్రోపిక్ స్పేస్ టైమ్స్. లేదు యా, ఇప్పుడు ఇవి ఎనైసోట్రోపిక్ స్పేస్ టైమ్స్, ఐసోట్రోపిక్ స్పేస్ టైమ్స్, ఇంకా చాలా ఉంటాయి. మేజర్గా 2 రకాలు జామెట్రీలో, ఐసోట్రోపిక్, ఎనైసోట్రోపిక్. ఈ చివర మన స్టాఫ్ రూమ్ చివరి సెక్షన్లో ఉన్నాం, రండి. అదే పేరు తెలీదు నాకు, చివరిది ఈ ఇటువైపు చివరండి. ఎగ్జాక్ట్లీ. లేదు, రీసెర్చ్ స్కాలర్స్తో ఉన్నాం, రండి. సో ఇక్కడ మనకి జామెట్రీలో మేజర్గా మళ్ళీ 2 పార్ట్స్, ఒకటి ఐసోట్రోపిక్, మరొకటి అనైసోట్రోపిక్. స్పేస్ టైం, ముందు స్పేస్ టైం దగ్గరకు వద్దాం. అలా స్పేస్ టైం అంటే ఏంటి? యాజ్ ఏ సెడ్, ఇప్పుడు మనం ఈ రూమ్ గురించి చెప్పాలంటే నీకు 3 డైమెన్షన్స్ చాలు, ఎక్స్, వై, జెడ్ చాలు కదా. ఇప్పుడు ఫ్యాన్ ఎక్కడ ఉందంటే ఆ గోడ నుంచి ఎంత దూరం, ఈ కింద నుంచి ఎంత దూరం, ఇక్కడి నుంచి ఎంత దూరం ఉందో చెప్తే చాలు. ఇప్పుడు ఈ ప్రాజెక్టర్ గురించి చెప్పాలన్నా ఇక్కడి నుంచి ఎంత ఉంది, ఇక్కడి నుంచి ఎంత ఉంది, ఇక్కడి నుంచి ఎంత ఉందో చెప్తే చాలు. కానీ యూనివర్స్లో అలాగ ఉండదు. యూనివర్స్లో ఫిక్స్డ్గా రూమ్ ఎక్కడే ఉంది అని ఉండదు. కాబట్టి యూనివర్స్లో ఆ 3 గురించి చెప్తే సరిపోదు. ఇప్పుడు ఫ్యాన్ తిరుగుతుంది అనుకోండి, ఎలా తిరుగుతుందని చెప్పాలన్నా ఏం కావాలి? ఇప్పుడు ఫ్యాన్ ఎక్కడుందో చెప్పడానికి XYZ యాక్సిస్ చాలండి. ఫ్యాన్ ఎలా తిరుగుతుందో చెప్పాలంటే ఏం కావాలి? ఎలా తిరుగుతుందంటే స్పీడే చెప్తాం. 10 kmph, 20 kmph, 30 kmph. అంటే రొటేషన్ స్పీడ్ kmpHలో ఉండదులేండి, ఇట్ హ్యాస్ సమ్వేర్. కానీ దాన్ని మనం టైంతోనే రెఫర్ చేస్తాం. అలాగే యూనివర్స్లో కూడా ఏదైనా ఒక ఈవెంట్ జరిగిందన్నా లేకపోతే ఏం జరిగిందో చెప్పాలన్నా టైం కూడా కావాలి, అలాంగ్ విత్ ద స్పేస్. సో దట్ ఈస్ వై వి కాల్ ఇట్ యాజ్ అ స్పేస్ టైం. సో దానికి ఎక్స్ప్రెషన్స్ ఆల్రెడీ, ఒకవేళ బయాంకి టైప్ 1కి మనం తీసుకుంటే ఎలా ఉంటుందంటే, దాని బయాంకి టైప్ 1ది ఇక్కడ రాస్తాం. అది రాస్తే మీకు తెలిసిపోతుంది. ds² is equals to ఇలా బయాంకి టైప్ 1 తాలూకా స్పేస్ టైము ఇలా ఉంటుంది. ఎక్స్, వై, జెడ్, dx, dy, dz represents the space, dt represents the time. So that is why we call it as space time, and it is Bianchi type 1 space time. అక్కడ ఆ A², B², C² ఉన్నాయి చూసారా, వాటిని ఏమంటామంటే దీన్ని స్పేస్ టైంనే మనం మెట్రిక్ అని కూడా అనొచ్చు. మెట్రిక్, వాటిని మెట్రిక్ పొటెన్షియల్స్ అంటాం. పొటెన్షియల్స్ లేదా మెట్రిక్ కోఎఫిషియంట్స్, పొటెన్షియల్, వాట్ ఎవర్ యూ నేమ్. సో స్పేస్ టైంనే మనం మెట్రిక్ అనొచ్చు. ఇక్కడ ఎందుకని మెట్రిక్ అనొచ్చు, స్పేస్ టైం అనొచ్చు, ఈ 2 పర్యాయ పదాలుగా ఉండవు, కానీ రెండింటినీ చెప్తున్నాం. ఎందుకనంటే ఇక్కడ మనం చేసేటప్పుడు ఆల్ దిస్ ఈజ్ మ్యాథమెటిక్స్. ఓకే, వీఆర్ అప్లయింగ్ దిస్ మ్యాథమెటిక్స్ టు ఫిజిక్స్. ఫిజిక్స్లో దాన్ని స్పేస్ టైం అంటాం, మ్యాథమెటిక్స్లో మెట్రిక్ అంటాం. అదే డిఫరెన్స్. అంటే మ్యాథమెటిక్స్లో ఒకడు కనిపెట్టిన మెట్రిక్ని మనం ఫిజిక్స్లో వాడుతున్నాం. ఫిజిక్స్లో వాడేటప్పుడు దాన్ని ఎలా వాడుతున్నామంటే స్పేస్ టైమ్గా వాడుతున్నాం, స్పేస్ గురించి చదవడానికి టైం. అందుకని ఫిజిక్స్లో స్పేస్ టైం అంటాం, మ్యాథమెటిక్స్లో మెట్రిక్ అంటాం. కాబట్టి నో అఫెన్స్, ఎలాగైనా వాడుకో. 2 పర్యాయ పదాలు అయితే కాదు. ఇట్ ఈజ్ నాట్ లైక్ దానికంత అంటే ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్. అందుకని మీకు జనరల్గా ఈ సబ్జెక్ట్లో పర్టికులర్గా ఈ
ఈ రిలేటివిటీ కాస్మాలజీలో మ్యాథమెటికల్ టెర్మినాలజీ వస్తుంది, ఫిజికల్ టెర్మినాలజీ వస్తుంది. ఈ రెండు అసలు సంబంధం లేని వర్డ్స్ కంటే ఎందుకు వాడుతున్నాము అంటే కనుక వీఆర్ యూజింగ్ మ్యాథమెటికల్ డెఫినేషన్స్ అండ్ ఆల్. మ్యాథమెటిక్స్లో ప్రపోజ్ చేసిన ప్రతిదాన్ని ఫిజిక్స్ సినారియోలోకి తీసుకొచ్చి వాడుతూ ఉంటాం, అందుకని వాడతాం. రైట్. సో దిస్ ఈజ్ అనైసోట్రోపిక్ స్పేస్ టైమ్. ఇప్పుడు ఎఫ్ఆర్డబ్ల్యూ మెట్రిక్ స్పేస్ టైం ఎలా ఉంటుందంటే dS² ఈజ్ ఈక్వల్స్ టు dt². మనకి 2కి ఒకలా ఉంటుంది, 3కి ఒకలా ఉంటుంది, 9కి అన్ని. యా ఏమైనా ఉందా? ఇది ప్రస్తుతానికి రాసుకోండి. వీటి కోఎఫిషియంట్స్ ఏ కాన్స్టెంట్లు వాడవర్ dt² మైనస్ a² ఇంటూ లేదా ఒకటి వెయిట్ ఇలా రాసుకోండి ప్రస్తుతానికి మీకు అండర్స్టాండింగ్ కోసం. ఈ xyz అంటే ఏంటని నేను చెప్తాను. సో dS² ఈక్వల్స్ టు dt² మైనస్ a² ఇంటూ dx² ప్లస్ dy² ప్లస్ dz². వీటిని ఐసోట్రోపిక్ స్పేస్ టైం అంటాం. ఇప్పుడు రెండింటిని మీరు చూస్తేనే చెప్పేయచ్చు దీన్ని ఎందుకు ఐసోట్రోపిక్ అంటున్నాం, దాన్ని అనైసోట్రోపిక్ అంటున్నాం. ఏంటి అంతే సేమ్ కాబట్టి ఐసోట్రోపిక్ అంటే ఏంటి, సమానంగా ఉండడం. కెమిస్ట్రీలో కూడా ఉంటుంది ఐసోట్రోపీ ఉంటుంది కదా, ఐసోమార్ఫిజం, ఐసోట్రోపీ ఉంటుంది. ఇక్కడ ఫిజికల్గా చెప్పాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రూమ్ డైమెన్షన్సే తీసుకుంటే కనుక ఇప్పుడు ఇది పర్ఫెక్ట్ క్యూబ్ అనుకుందాం. క్యూబ్ అన్నాం అనుకోండి, మీరు ఏ కార్నర్లో చూసినా కిందకి ఎంత ఉందో లెఫ్ట్ అంతే ఉంటుంది, రైట్ అంతే ఉంటుంది. దాన్నే మనం క్యూబ్ అంటాం. క్యూబ్ అంటే ఐసోట్రోపిక్. మీరు ఆ కార్నర్లో కూర్చుని ఏ మూలకు చూసినా ఒకలాగా కనపడితే ఐసోట్రోపిక్. అనైసోట్రోపిక్ అంటే క్లియర్లీ ఇట్ ఈస్ డిఫరెంట్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్స్. జామెట్రికల్గా నేను చెప్తున్నా. అదే మ్యాటర్ డిస్ట్రిబ్యూషన్ ప్రకారంగా కూడా చెప్పాలంటే ఒక డైరెక్షన్లో మ్యాటర్ ఒకలా ఉండి ఒక డైరెక్షన్లో మ్యాటర్ ఇంకోలా ఉంటాయి కదా, దాన్ని కూడా ఐసోట్రోపీ అంటాం. అనైసోట్రోపీ ఈజ్ ద జనరల్ మీనింగ్. దాన్ని ఐసోట్రోపీ స్పేస్ టైంకి మాట్లాడితే డిఫరెంట్ మెట్రిక్ పొటెన్షియల్స్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్స్ అయితే అనైసోట్రోపిక్. సేమ్ మెట్రిక్ పొటెన్షియల్ ఇన్ ఆల్ ద డైరెక్షన్స్ అయితే ఐసోట్రోపిక్. అలాగే ఇదే అనైసోట్రోపీని మ్యాటర్కి తీసుకొచ్చాం అనుకోండి, మ్యాటర్ అన్ని డైరెక్షన్లోని ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉందనుకోండి, దాన్ని ఐసోట్రోపిక్ ఫ్లూయిడ్ అంటాం. ఫ్లూయిడ్ ఆర్ మ్యాటర్. అదే డిఫరెంట్ డైరెక్షన్లో డిఫరెంట్గా స్కాటర్ అయ్యి ఉందనుకోండి, దాన్ని అనైసోట్రోపిక్ మ్యాటర్ ఆర్ అనైసోట్రోపిక్ ఫ్లూయిడ్ అంటాం. సో ఐసోట్రోపిక్ ఈజ్ ద జనరల్ మీనింగ్. స్పేస్ టైంకి అప్లై చేస్తే ఇలాగా ఐసోట్రోపిక్. అలా చెప్పకూడదు, అలా కాదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఒక సర్టెన్ లెవెల్కి వెళ్ళారు. సర్టెన్ లెవెల్ అంటే స్పేస్లోకి వెళ్ళారు. మీరు స్పేస్లోకి వెళ్ళిన తర్వాత లేదా సముద్రంలోకి వెళ్ళిపోయారు, సముద్రం మధ్యలోకి వెళ్ళిపోయారు ఒక షిప్లో. మీరు ఎటు చూసినా ఒకలాగా ఉంటుందా, డిఫరెంట్గా ఉంటుందా? ఒకలాగే ఉంటుంది, అంతే. సింపుల్. యూనివర్స్ కూడా ఐసోట్రోపిక్కే. మీరు ఒక సర్టెన్ లెవెల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ కిలోమీటర్ దూరంలో ఎండ కనిపించేసింది, ఇక్కడేమో 2 కిలోమీటర్ల దూరంలో ఎండ అనేది ఉండదు. దట్ ఈజ్ ఎండ్లెస్. కాబట్టి యూనివర్స్ ఈజ్ ఐసోట్రోపిక్కే. కానీ యాజ్ పర్ అబ్జర్వేషనల్ డేటా అగైన్ దెర్ ఈజ్ ఏ లిటిల్ బిట్ ఆఫ్ అనైసోట్రోపీ ఈజ్ దేర్ ఇన్ ద స్టార్టింగ్ లెవెల్ ఆఫ్ ద యూనివర్స్. అంటే జనరల్గా ఇప్పుడు అంటే జనరల్గా ఎలా ఉందంటే ఇప్పుడు
ఒక మనం మైదా ఏదో చేస్తున్నాం అనుకోండి, చపాతీలే చేస్తున్నాం అనుకోండి, చపాతీ పిండి పెద్ద పిండి నుంచి ఒక చిన్న ముక్క తీసాం అనుకోండి, అది ఎలా ఉంటుంది, అనైసోట్రోపిక్గా ఉంటుంది, పిచ్చి పిచ్చిగా. దాన్ని ఎలా చేసేకొలది ఏమవుద్ది, సిమిలర్గా ఇప్పుడు ఏమైంది అంటే కనుక ఇనీషియల్గా యూనివర్స్ బిగ్ బ్యాంగ్ అయినప్పుడు అన్ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అయిపోయింది. కానీ దాని గ్రావిటీ, దాని రొటేషన్ వల్ల ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మీరు రొటేషన్ వల్ల ఏమవుద్దంటే కనుక దాని పైన ఉన్న ఏరియా అంతా స్మూత్గా అయిపోద్ది అంటే ఐసోట్రోపిక్గా అయిపోద్ది. అంటే మీరు యూనివర్స్లోకి వెళ్ళి ఏ మూల నుంచున్నా కానీ నేనేదో మూలకి వెళ్ళిపోయి నుంచుంటా, నా మూలకి వెళ్ళిపోయి నాకు అప్పుడేమి ఇది పొడుగు కానీ ఇది పొట్టిగా అలా ఉండదు యూనివర్స్లో. మీరు ఆ మూలకి వెళ్ళి నుంచున్నా ఇక్కడ ఎంత కనపడుతుందో అటే కూడా అంతే కనపడుతుంది. ఈ రూము మనం ఈ బౌండరీస్ ఉన్నాయి, యూనివర్స్కి బౌండరీస్ లేవు. అలాగే అందుకని మోస్ట్లీ ఆర్ నాట్ మోస్ట్లీ ద యూనివర్స్ ఈజ్ ఐసోట్రోపిక్. బట్ నో బౌండరీస్ అట్ ఆల్. తెలియదు మనకి. అంటే మనం ఏదో బొమ్మ కోసం ఏదో చెప్పడం కోసం ఏదో ఇలా వేసి మధ్యలో యూనివర్స్ ఉందని చెప్తాం, కానీ దెర్ ఈజ్ నో బౌండరీ. అంటే ఇక్కడ బౌండరీని కూడా మళ్ళీ ఎలా చెప్పాలి? ఇప్పుడు ఈ రూమ్ ఎంతతో ఎండ్ అయిపోయినట్టేనా? ఇప్పుడు ఈ రూమ్కి ఇది బౌండరీ అని ఎందుకు చెప్తున్నారు మీరు? మీకు ఆ గోడ కనపడుతుంది కాబట్టి క్లోజ్ అయింది, కనపడకపోతే అంతే. మన యూనివర్సిటీ కూడా బౌండరీ ఉంది. ఏంటి బౌండరీ అంటే మనకు కనపడేదే బౌండరీ. అర్థమైందా? అర్థం కాలేదా? మనం గొట్లో ఇన్ని పక్కనెట్టేస్తే ఇలా ప్యారలల్గా చూసాం. ఏది బౌండరీ అంటే అక్కడెక్కడో ఆకాశం ఇలాగ ఆగి ఉంటుంది, కిందకి భూమి ఆకాశం కలిసి అది బౌండరీలా ఫీల్ అవుతాం. నువ్వు అక్కడికి వెళ్ళి చూసావు అనుకోండి, మళ్ళీ అంత దూరం మళ్ళీ బౌండరీ కనపడుద్ది. అంటే ఇక్కడ యూనివర్స్ను కూడా మనం జనరల్గా మీరు గూగుల్లోనే ఎక్కడ వెరిఫై చేస్తే ఒక చిన్న ఏదో ఇలా గోళాకారంలో పెడతాడు, అంతేగాని ఇది అంతా కూడా బౌండరీ అని కాదు. మన ఎర్త్ నుంచి మనం చూసినప్పుడు అక్కడ దాకానే మనకు కనపడుతుంది యూనివర్స్. అందుకని మనం ఏమనుకుంటున్నాం, అదే ఒక గోడ, అదే అంతటితో యూనివర్స్ అయిపోయిందని అనట్లేదు, కానీ మనకు కనపడేదంతా యూనివర్స్ అని చెప్తున్నాం. అబ్జర్వబుల్ యూనివర్స్ అంటాడు అక్కడ. అందుకని సో వాటెవర్ అంత డీపర్గా ఇప్పుడు ఆకపోయినా ఇది ఇలాంటి మనం తీసుకుని జామెట్రీ ఐసోట్రోపిక్. ఇప్పుడు ఈ జామెట్రీ అంటున్నాను కదా, ఇప్పుడు ఈ జిఐజే అంటే ఏంటంటే మెట్రిక్ పొటెన్షియల్. ఇప్పుడు ఇక్కడ ఎన్ని ఉన్నాయి డైరెక్షన్స్? 1 2 3 4. x1 y2 z3 t4 అనుకోండి, లేదా t1 x2 y3 z4 ఎలా అయినా అనుకోవచ్చు. ఇప్పుడు ఆ విధంగా చూస్తే ఇక్కడ ఐజే అనేవి ఏంటంటే ఐ రన్నింగ్ ఫ్రమ్ 1 to infinity, జే రన్నింగ్ ఫ్రమ్ కౌంటింగ్ నెంబర్స్. ఇప్పుడు కౌంట్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా మనం 1 నుంచే కౌంట్ చేస్తాం, 0 నుంచి కౌంట్ చేయం కదా. లాభం 1 2 అని మనం చేయం కదా, లేదా -1 0 అని కౌంట్ చేయం కదా. సో 4. ఇప్పుడు జిఐజేలు, ఇప్పుడు ఐజేకి ఐ రన్నింగ్ ఫ్రమ్ 1 to 4, జే రన్నింగ్ ఫ్రమ్ 1 to 4. ఇప్పుడు జిఐజేలు ఎన్ని వస్తాయి చెప్పండి? మళ్ళీ ఐ రన్నింగ్ ఫ్రమ్ 1 to 4, జే రన్నింగ్ ఫ్రమ్ 1 to 4. 4 into 4 16 వస్తాయి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు దాన్ని మనం జనరల్గా మ్యాట్రిక్స్ రూపంలో రాస్తాం, అందుకనే దాన్ని మెట్రిక్ అని కూడా అంటాం. ఇట్స్ ద కాంబినేషన్ మ్యాథమెటికల్. ఓకే, ఇప్పుడు ఇక్కడ వచ్చే ఎలిమెంట్ 1 1 ఎలిమెంట్. ఇప్పుడు 1 1ని మనం ఎక్స్తో రిప్రజెంట్ చేస్తాం జనరల్లీ, టీని 4తో రిప్రజెంట్ చేస్తాం జనరల్గా. ఇప్పుడు ఈ జిఐజీ ఏంటన్నాం? కోఎఫిషియంట్ అన్నాం. డిఎక్స్ స్క్వేర్ తాలూకు కోఎఫిషియంట్ ఏంటి? లేదా ఇక్కడ ఎక్స్ -a స్క్వేర్. XY కోఎఫిషియంట్ ఏమైనా ఉందా అక్కడ? dx dy అని. ఇప్పుడు x ఇంటూ ఎక్స్ కదా, ఎక్స్ స్క్వేర్ అంటే dx స్క్వేర్ అనుకోండి. dx స్క్వేర్ కోఎఫిషియంట్ ఎంత?
ఇప్పుడు ఎక్స్ వై అంటే డిఎక్స్ డివై, డిఎక్స్ డివై అయితే ఏమన్నా కోఫిషియంట్ ఉందా? లేదు, జీరో. ఇది రైట్. సో ఇవి మెట్రిక్ పొటెన్షియల్స్ అంటాం. ఇప్పుడు ఆర్ఐజే అంటే ఇట్ హ్యాస్ ఏ వెరీ బిగ్ ఫార్ములా విచ్ ఇన్వాల్వింగ్ టెన్సార్ క్యాలిక్యులస్, అంటే టెన్సార్ డిఫరెన్షియేషన్ చేయాలి, దానికి రకరకాలు చేయాలి. అవన్నీ చేయగా ఇది ఇప్పుడు ఆర్ఐజే అనేది ఒకటి నేర్చుకోవడానికి మినిమం 1 నెల రోజులు పడుతుంది. ఆర్ఐజేలు అన్నీ కరెక్ట్గా చేయడానికి మినిమం 2 నెలలు పడుతుంది. అంటే ఎక్కడో ఉంటే రెఫరెన్స్ చేసేయడం కాదు, నేను ఏ తప్పు లేకుండా నేను ఈ స్టార్టింగ్లో చేసాం, ఇప్పుడు ఇంక చేయట్లేదు. డైరెక్ట్గా నాకు తెలుసు కాబట్టి రాసేస్తాం. అంటే మేజర్గా నేర్చుకునేటప్పుడు స్టార్టింగ్లో ఆర్ఐజేలు చేయడానికి మినిమం 2 నెలలు పడుతుంది వితౌట్ టేకింగ్ ఎనీ రెఫరెన్స్. నేను సో ఇప్పుడు ఆర్ అంటే ఏంటంటే సిగ్మా ఆర్ఐజే అంటే R11. ఇప్పుడు ఆర్ఐజేలు ఎన్ని వస్తాయి? 16, 16 వస్తాయి. R11, R22, R33, R44, R12, R13 లాగా. ఇప్పుడు మీరు కొంచెం లాజికల్గా ఆలోచిస్తే ఇక్కడ RXX మీ ఉద్దేశంలో అంతే కదా, 1 2 అనొచ్చు, XX అని. ఇక్కడ XX, YY, ZZ, TT మాత్రమే ఉన్నాయి, రిమైనింగ్ జీరోలు అయిపోయినాయి. అదేవిధంగా ఇక్కడ కూడా అలాంటి ప్రాపర్టీ వల్ల ఏమవుద్దంటే R11, R22, R33, R44 మాత్రమే ఉంటాయి. R12లన్నీ జీరోలు అయిపోతాయి. ఈ R కూడా దాన్ని బట్టి చేస్తాం. ఈ మూడింటిని ఫైండ్ అవుట్ చేసి ఈ లెఫ్ట్ సైడ్ పార్ట్లో పెడతాం. అప్పుడు జామెట్రీ ఆఫ్ అవర్ ప్రపోజ్డ్ మోడల్ విల్ కమ్. ఆర్ యూ రీచింగ్ ఇట్? ప్రపోజ్డ్ మోడల్ అంటే ఇప్పుడు మెథడాలజీలోకి వెళ్ళిపోయాం కదా. ఇప్పుడు మీరు జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీయే తీసుకున్నారు, బయాంకీ టైప్ 1 మెట్రిక్కే తీసుకున్నారు అనుకుందాం. జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ ఈజ్ ద ఫీల్డ్ ఈక్వేషన్. జామెట్రీ ఈజ్ బయాంకీ టైప్ 1 మెట్రిక్. బయాంకీ టైప్ 1 మెట్రిక్ ఈజ్ వన్ ఆఫ్ ద జామెట్రీ ఆఫ్ యూనివర్స్. యూనివర్స్ని చెప్పడానికి ఒక ఇప్పుడు మనం ఒక డిఫరెంట్ మోడల్ ప్రపోజ్ చేసి ఆ మోడల్కి జామెట్రీ రాయాలి అంటే మనం తీసుకున్న ఈ బయాంకీ టైప్ 1 మెట్రిక్ యూస్ చేసి ఈ ఫీల్డ్ ఈక్వేషన్స్లో ఉన్న లెఫ్ట్ సైడ్ పార్ట్ రాస్తే అది జామెట్రీ ఆఫ్ అవర్ యూనివర్స్ అవుద్ది. అంతే కదా, సింపుల్. ఇది యూనివర్స్ అండి, అది జామెట్రీ అండి. ఇప్పుడు ఈ రెండింటిని మనం చేద్దాం అనుకుంటున్నాం, అది మన మోడల్ అనుకుంటే దాన్ని ఇందులో పెడితే వచ్చేదే మన మోడల్ తాలూకు జామెట్రీ, అంతే. సో ఇలా ఈ మూడింటిని చేయడం ద్వారా లెఫ్ట్ సైడ్ పార్ట్ వస్తుంది, దాన్ని జామెట్రీ అంటాం. ఇప్పుడు జామెట్రీలు ఎన్ని వస్తాయి అంటే ఫీల్డ్ ఈక్వేషన్స్ ఎన్ని వస్తాయి? 1 1, 2 2, 3 3, 4 4, 4 వస్తాయి. 1 2లు 1 3లు అన్నీ వ్యానిష్ అయిపోతాయి. ఇప్పుడు రైట్ సైడ్కి వచ్చేస్తాం. ఓకే, లెఫ్ట్ సైడ్ పార్ట్ అది. ఇప్పుడు రైట్ సైడ్కి వచ్చేస్తే మ్యాటర్లో మళ్ళీ డస్ట్, స్టిఫ్, ఇవన్నీ పక్కన ఫ్లూయిడ్ అని పెట్టుకోండి. డస్ట్ ఫ్లూయిడ్, స్టిఫ్ ఫ్లూయిడ్, రేడియేషన్, డస్ట్ ఫ్లూయిడ్, స్టిఫ్ ఫ్లూయిడ్, రేడియేషన్, డార్క్ ఎనర్జీ, కాస్మిక్ స్ట్రింగ్స్, డొమైన్ వాల్స్, మోనోపోల్స్, స్కేలార్ ఫీల్డ్స్, అలా చాలా రకాలు ఉంటాయి మళ్ళీ ఇందులో, నాట్ మోర్.
ఓకే, ఇప్పుడు జామెట్రీలో ఇప్పుడు నేమ్స్ చెప్పాను, దానికి అవి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎలాంటి టైప్ ఆఫ్ ఈక్వేషన్ ఉంటుందని చెప్పాం. అలాగే డస్ట్ ఫ్లూయిడ్కి ఒక ఈక్వేషన్ ఉండాలి కదా, స్టిఫ్ ఫ్లూయిడ్కి ఒక ఈక్వేషన్ ఉండాలి కదా. అట్లా అన్నిటిని సెపరేట్ చేయడానికి యూజ్ చేసే ఒకే ఒక పారామీటర్ ఏంటంటే ఈక్వేషన్ ఆఫ్ స్టేట్ పారామీటర్ అంటాం. అంటే వీటిలన్నిటిని డిఫరెన్షియేట్ అని కాదు, చెప్పడానికి. ఇప్పుడు నేను నా గురించి చెప్పాలనుకోండి, పొడుగ్గా ఉన్నాడు, లావుగా ఉన్నాడు, లేదా ఆదిత్య అనే పేరు ఏదో. అలాగే అవన్నీ కాకుండా ఇప్పుడు ఇన్ని చెప్పకుండా ఒకటే చెప్పాలంటే ఏంటి, ఎర్రశెట్టి ఆదిత్య బిఎస్హెచ్ డిపార్ట్మెంట్ మ్యాథమెటిక్స్ అంటే అయిపోయాయి కదా. పట్టుకున్నాడు అయినా పక్కన అయితే ఆదిత్య సార్ అంటే ఎవడని చెప్తాడు, తేజస్రావు రామ్. అలాగే వీటిలన్నిటికి కూడా పేర్లు ఉంటాయి. ఆ పేర్లు దేంతో పేర్లతో చెప్తామంటే ఒకటే ప్రాపర్టీ, ఈక్వేషన్ ఆఫ్ స్టేట్, షార్ట్కట్లో ఈఓఎస్ పారామీటర్ అంటాం. ఈక్వేషన్ ఆఫ్ స్టేట్ అంటే ద నేమ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ సేయింగ్. స్టేట్ అంటే ఏంటి? ఎగ్జాక్ట్లీ ఫిజికల్ స్టేటే. దానికి మ్యాథమెటికల్గా ఈక్వేషన్ రాస్తే దాన్నే ఈక్వేషన్ ఆఫ్ స్టేట్. ఇప్పుడు జనరల్గా మ్యాథమెటిక్స్లో ఈక్వేషన్ అంటే ఏంటంటే నామకరణం, ఈక్వేషన్. ఇప్పుడు మ్యాథమెటిక్స్లో చెప్పే ప్రతి ఈక్వేషన్ అంటే మీనింగ్ ఏంటంటే మ్యాథమెటిక్స్లో నామకరణమే. మీరు ఆ నామం పలికితే అది వచ్చేద్ది. y=mx రా అంటే ఒక లైను ఆరిజిన్ నుంచి పాస్ అవుతూ హ్యావింగ్ ఎ స్లోప్ ఎంతో వచ్చేది అనమాట, అది నామకరణం. అలాగే ఇక్కడ కూడా ఆ నామకరణం ఏంటంటే ఒమేగా = p/ρ అంటాం. ప్రెజర్ బై ఎనర్జీ డెన్సిటీ. ప్రెజర్ బై ఎనర్జీ డెన్సిటీ అది దాంతో కొలుస్తాం అనమాట. ఇప్పుడు డస్ట్ ఫ్లూయిడ్కి ఓకే P0 అయిపోతుంది. P0 అయిందనుకోండి, అప్పుడు ఒమేగా ఏమవుద్ది? 0/ఎనీథింగ్ ఈజ్ 0. కాబట్టి దీనికి ఈక్వేషన్ ఆఫ్ స్టేట్ ఏంటంటే ఒమేగా =0. అంటే ఒమేగా 0 అంటే దానికి పేరు ఏంటంటే డస్ట్ ఫ్లూయిడ్, దాని పేరు. స్టిఫ్ ఫ్లూయిడ్ అంటే ఒమేగా =1. రెండు ఈక్వల్ అయిపోతాయి క్వాంటిటీ వైజ్, న్యూమరికల్లీ. అదే ఐ మీన్ అదే మ్యాగ్నిట్యూడ్ వైజ్ బోత్ ఆర్ సేమ్. ఫిజికల్ ప్రాపర్టీస్ వేరుగా ఉండొచ్చు. రేడియేషన్ అంటే ఒమేగా =1/3 అంటే ρ = 3p అవుతుంది. ఒమేగా = 1/3. స్టేట్ పారామీటర్ అంటే ఇప్పుడు ఈక్వేషన్ ఆఫ్ స్టేట్ అంటే ఇప్పుడు ఒక వాటర్కి పాదరసానికి డిఫరెన్స్ ఏంటండి? ఇప్పుడు పాదరసాన్ని వాటర్లో వేస్తే కిందకి వెళ్ళిపోద్దా, పైన తేలుద్దా? తెలుద్దా? అదే నూనె వేస్తే మొలగదు. ఎందుకని? మరి డెన్సిటీ అని మాట్లాడుతున్నాను కదా, అదే డెన్సిటీ. ప్రెజర్ మాట్లాడుతాను. మిమ్మల్ని పాదరసంలో వేసామనుకోండి, తక్కువ డెన్స్గా ఫీల్ అవుతారు, మీరు తక్కువ వెయిట్గా ఫీల్ అవుతారు, కానీ ప్రెజర్ ఎక్కువ ఉంటుంది మీ మీద, ఎందుకంటే చాలా దగ్గరగా మాలిక్యూల్స్ ఉంటాయి. అదే వాటర్లో వేస్తే ఒకలా ఫీల్ అవుతాం, నూనెలో వేస్తే ఒకలా ఫీల్ అవుతాం, డెన్స్గా ఫీల్ అవుతాం, ఎందుకంటే దాని డెన్సిటీ తక్కువ కాబట్టి మనం డెన్స్ అయిపోతాం, ప్రెజర్ ఏముండదు అంత. అదనమాట. అలాగే ఇప్పుడు అదే డస్ట్ ఫ్లూయిడ్ అంటే ఒమేగా 0 పెట్టా ఉంటుంది. ఒమేగా అనేది ఒక నేమ్, మళ్ళీ ఆ రిప్రజెంటేషన్ అంతే. తేజేశ్వరరావు ధర్మాన ఎందుకు పెట్టారు నీ ఇంటి పేరు అంటే దానికి మీనింగ్లెస్. మా తాత మీ ఇంటి అలాగే ఒమేగా ఎందుకు పెట్టామంటే దాని పేరు ఏదో అలా పెట్టారు అంతే. ఇది ఫోన్ విశ్వనాథం జిఎం ఏం గుర్తొచ్చింది?
ఇప్పుడు యా ఈ మూడు అవి. డార్క్ ఎనర్జీ అనేటప్పటికి That means energy density is more than pressure. అదే చెప్తాం మాస్టర్, రేడియేషన్కి మాకు లెస్ దాన్ జీరో అంటే మీనింగ్ ఏంటి? నెగిటివ్ అవ్వాలి. నెగిటివ్ అవ్వాలి. ఏది నెగిటివ్ అవుద్ది? డెన్సిటీ ఎప్పటికీ నెగిటివ్ అవ్వదు, ప్రెజర్ నెగిటివ్ అవ్వచ్చు. అందుకని డార్క్ ఎనర్జీ అంటే ఏంటంటే విత్ నెగిటివ్ ప్రెజర్, ఒమేగా అనేది లెస్ దాన్ జీరో అవుతుంది. ఈ కాస్మిక్ స్ట్రింగ్స్కి ఈ న్యూమరికల్గా వాల్యూ ఉండదు. ఇట్ హ్యాస్ సమ్ కైండ్ ఆఫ్ ఈక్వేషన్ ఇన్ దిస్ వే. ఈ డొమైన్ వాల్స్కి కానీ మోనోపోల్స్కి కానీ స్కేలార్ ఫీల్డ్స్కి కానీ న్యూమరికల్గా వాల్యూ చెప్పలేం. దానికి ఒక ఈక్వేషన్ ఉంటుంది సెపరేట్గా, అంతే. వాటికి ఇక్కడ ఉండవు. యా సో ఇది మ్యాటర్ ఇన్కంప్లీట్గా అయిపోద్ది. ఆగండి, తర్వాత ఇంకేముండదు. ఇదే మెయిన్ మెథడాలజీ, అంతే. ఎంతకు మించి ఇంకేముండదు, అంటే అవుట్కమ్స్. ఓకే, సో ఇప్పుడు ఏం చేసాం? ఫీల్డ్ ఈక్వేషన్స్లో లెఫ్ట్ సైడ్ జామెట్రీలు ఈ విధంగా వీటిలన్నిటిని టెన్సర్ క్యాలిక్యులస్ యూస్ చేసి చేయడం వల్ల ఫీల్డ్ ఈక్వేషన్స్ వచ్చేస్తాయి. అది నువ్వు ఆల్రెడీ చేసావు కదా ఫీల్డ్ ఈక్వేషన్స్ రాయి. ఆ రైట్ సైడ్దే చేయలేదు. ఇప్పుడు ఆ రైట్ సైడ్ది ఈజీ, అదేం పెద్ద విషయం కదా, అది జస్ట్ మ్యాటర్ ఆఫ్ 1 అవర్. దీనికి 2 నెలలు పడుతున్నాం కదా, ఇది 1 అవర్లో అయిపోతుంది అనమాట. సింపుల్. ఇప్పుడు ఒకటి మళ్ళీ చెప్పండి, అది రాసేయచ్చు. టీఐజే. ఇప్పుడు టీఐజే కూడా ఎన్ని క్వాంటిటీస్ రావాలి? 16 రావాలి కదా జనరల్గా. హౌ మెనీ కాంబినేషన్స్ మైట్ బి దేర్? 4 into 4 16 కదా. ఐ రన్నింగ్ ఫ్రమ్ 1 to 4 అండి, జే రన్నింగ్ ఫ్రమ్ 1 to 4 6. అంటే దీని ప్రకారంగా 4 రావాలి, అది ఓకే. బట్ ఓవరాల్గా 16 కదా, 4/4 16 రావాలి. ఇప్పుడు ఇవన్నీ అనేది ఏంటి? ఫిజికల్ రిప్రజెంటేషన్. ఇప్పుడు ఇక్కడ ఈ మ్యాటర్ని అంతటినీ కూడా టెన్సర్ రిప్రజెంటేషన్లో రాయాలి అంటే ఓకే, దానికి ఉన్న ఈక్వేషన్ ఏంటంటే దీన్ని పర్ఫెక్ట్ ఫ్లూయిడ్ అంటాం. పర్ఫెక్ట్ ఫ్లూయిడ్ అంటే P+ρ ఇంటూ UIUJ మైనస్ P ఇంటూ GIJ. పర్ఫెక్ట్ ఫ్లూయిడ్ ఎనర్జీ మొమెంటం టెన్సార్ అంటాం దీన్ని. ఎనర్జీ మొమెంటం టెన్సారే. ఓకే, TIJ ఈక్వల్స్ టు P+ρ ఇంటూ UIUJ మైనస్ P ఇంటూ GIJ. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఎన్ని రావాలంటున్నాం? క్వాంటిటీస్ 16. కానీ మీరు చెప్పినట్టుగా 4 వస్తాయి. ఏంటంటే అవి ఎలా వస్తాయి ఏంటో పక్కన పెట్టేస్తాయి. ఎలా వస్తాయో తర్వాత చూద్దాం. ఎలా వస్తుంది? ఇప్పుడు దీన్ని పర్ఫెక్ట్ ఫ్లూయిడ్ అని ఎందుకు అంటున్నాం అంటే యాక్చువల్గా ఇప్పుడు ఎనర్జీ మొమెంటం టెన్సార్లో ఉన్న 16 క్వాంటిటీస్కి 16 లెవెల్ ఆఫ్ ఇంపార్టెన్స్ ఉంటుంది. అందులో 1 కాంపోనెంట్లో వచ్చేది ప్రెజర్, 2 కాంపోనెంట్లో వచ్చేది కూడా ప్రెజరే, 3లో వచ్చేది కూడా ప్రెజరే, 4లో వచ్చేది డెన్సిటీ వస్తుంది. అలాగే 1-2లో వచ్చేది షియర్ వస్తుంది. షియర్ అనేది ఒక ప్రాపర్టీ. షియర్ అనేది ఇక్కడ వచ్చేది టార్షనల్ వస్తుంది. టార్షనల్ ప్రాపర్టీ, షియర్ ప్రాపర్టీ, టార్షనల్. టార్క్ అంటాం కదా మనం. అంటే ఇప్పుడు మనం మేక్ మీద ప్రెజరు ఇలా స్ట్రైట్గా కొడితే స్ట్రైట్గా వెళ్తుంది, కానీ మనం ఇలా ట్విస్టింగ్గా వేస్తున్నా కానీ దాని ప్రెజర్ ఎలాగెళ్తుంది? నిలువుగా వెళ్తుంది. మనం అప్లై చేసేదేమో ఇలా అప్లై చేస్తాం, దాని మీద వెళ్ళేదేమో అలా టార్షన్ అనేది ఒకటి ఉంటుంది. అలాగే మిగిలినట్లకి కూడా ప్రాపర్టీస్ ఉంటాయి. ఇవన్నీ కూడా
అసలు ఇవన్నీ కూడా మీరు మ్యాథ్ని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నారు. ఏది ఇది ఫిజిక్సే, మ్యాటర్ అంటే ఫిజిక్సే, మ్యాథమెటిక్స్ ఏమి ఉండదు ఇక్కడ. మ్యాటర్ కోసమే చెప్తున్నారు. మ్యాటర్కే ప్రెజరు డెన్సిటీ ఉంటాయి కదా, మనకి దేనికి ఉంటే మ్యాటర్కే ఉంటుంది. యా, ఇప్పుడు ఈ షియర్ టెన్సర్, టార్షన్ టెన్సర్, ఈ మిగిలిన ఈ మొత్తం ఈ 6 ప్రాపర్టీస్. ఈ 6 ఏంటో ఈ 6 కూడా అంతే, ఎందుకంటే ఇవి వీటికి రెసిప్రోకల్సే. రెసిప్రోకల్ అంటే దానికి వచ్చేది. కాబట్టి ఈ 6 ప్రాపర్టీలు ఉన్నాయి. ఈ 6 ప్రాపర్టీలు ఈ ప్రెజరు డెన్సిటీతో కంపేర్ చేసినప్పుడు నెగ్లిజిబుల్. అలాంటి దాన్ని మనం పర్ఫెక్ట్ ఫ్లూయిడ్ అంటాం. అది ఇప్పుడు శ్రీశ్రీ గారి రచనలు గొప్పగా ఉంటాయి, అలాగని అతనికి అన్నీ ఉన్నాయి అంటారు. లైక్ ఈజ్ ఏ చైల్డ్ స్మోక్, డ్రింక్, వాట్ నాట్. బట్ ఆయన యొక్క రచనలు వీటిని దాటి ఉంటాయి కాబట్టి అతని గురించి గొప్పగా చెప్తారు, కానీ ఆ డ్రింకర్, స్మోకర్ అని చెప్తారు. దట్స్ వాట్. అలాగే ఇక్కడ ప్రెజర్ డెన్సిటీ అనేవి మోర్ డామినెంట్ దాన్ ద అదర్ ప్రాపర్టీస్. అలాంటి దాన్నే పర్ఫెక్ట్ ఫ్లూయిడ్ అంటాం. పర్ఫెక్ట్ ఫ్లూయిడ్ అనేది ఏమీ ఫ్లూయిడ్ కాదు, ఇట్ ఈస్ నాట్ లైక్ ఏ డస్ట్ స్టిఫ్, అలాగేం కాదు. అలా ప్రాపర్టీ సాటిస్ఫై చేసే ప్రతిదాన్ని పర్ఫెక్ట్ ఫ్లూయిడ్ అంటాం. అలాంటి పర్ఫెక్ట్ ఫ్లూయిడ్ని ఇక్కడ తీసుకుంటాం. ఓకే, ఇప్పుడు ఈ పర్ఫెక్ట్ ఫ్లూయిడ్లో ప్రెజర్ డెన్సిటీ ఉన్నాయి కదా, ఈ ప్రెజర్ డెన్సిటీకి ఈ ప్రాపర్టీ సాటిస్ఫై అయిందనుకోండి, ఆ పర్ఫెక్ట్ ఫ్లూయిడ్నే డస్ట్ అంటాం. ఆ పర్ఫెక్ట్ ఫ్లూయిడ్నే డస్ట్ అంటాం. ఆ పర్ఫెక్ట్ ఫ్లూయిడ్ స్టిఫ్ ఎప్పుడవుతుంది? ప్రెజర్ డెన్సిటీ ఈక్వల్ అయిపోతాయి. ఆ పర్ఫెక్ట్ ఫ్లూయిడ్ రేడియేషన్ ఎప్పుడవుతుంది? ఈ ప్రాపర్టీ సాటిస్ఫై చేస్తే. ఫస్ట్ అది అయితేనే పర్ఫెక్ట్ అంటున్నాం కదా, ఇంక మరి దాని గురించి మాట్లాడద్దు. ఏ పర్ఫెక్ట్ ఫ్లూయిడ్ విత్ ఒమేగా ఈక్వల్స్ టు 0 డస్ట్, ఏ పర్ఫెక్ట్ ఫ్లూయిడ్ విత్ స్టిఫ్ 0. ఇలా ఈ ప్రాపర్టీస్ అన్ని స్పెండ్ చేస్తే పర్ఫెక్ట్ ఫ్లూయిడ్ అంటాం. ఇప్పుడు T11 ఎంత? -P, T22 -P, T33 -P, T44 రో. ఇప్పుడు ఇవి G11, ఈ R11, R సబ్స్టిట్యూట్ చేసి దాని కరస్పాండింగ్ T11 పెడితే ఒక ఫీల్డ్ ఈక్వేషన్ వస్తుంది. ఇక్కడ G22, R22 పెడితే, ఇక్కడ T22 పెడితే మరొక ఫీల్డ్ ఈక్వేషన్ వస్తుంది. 33 పెడితే మరొకటి, 44 లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ పెడితే ఒక ఫీల్డ్ ఈక్వేషన్. దీస్ 4 ఫీల్డ్ ఈక్వేషన్స్ ఆర్ ద ఫీల్డ్ ఈక్వేషన్స్ ఆఫ్ అవర్ కన్స్ట్రక్టెడ్ మోడల్. అదే మేము ప్రపోజ్డ్ మోడల్, కన్స్ట్రక్ట్ అని కూడా అదనమాట. ఫీల్డ్ ఈక్వేషన్స్ రాయడంతో మనకి మెథడాలజీ అయిపోతుంది. మెథడాలజీలో అంటే ఆబ్జెక్టివ్లో ఫస్ట్ పాయింట్ అవుద్ది. ఇంకా అవ్వలేదు. మనం ఏం చేసాం? ఫీల్డ్ ఈక్వేషన్స్ ఆఫ్ ద ప్రపోజ్డ్ మోడల్ రాసాం. ఇప్పుడు ఫీల్డ్ ఈక్వేషన్స్ ఏమవుతాయి అంటే కనుక ఇక్కడ వచ్చేది అల్టిమేట్గా డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ వస్తాయి. డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఇప్పుడు కాస్మలాజికల్ మోడల్ అంటే ఏంటి? ఒక ప్రాబ్లం సాల్వ్ చేస్తే వచ్చేది. ఇక్కడ మనం ఏం చేసామంటే ప్రాబ్లం స్టేట్మెంట్ని మ్యాథమెటికల్గా మార్చాం. మీరు రాసిన థియరిటికల్గా టు కన్స్ట్రక్ట్ ఏ కాస్మలాజికల్ మోడల్ విత్ సమ్ పర్ఫెక్ట్ ఫ్లూయిడ్ ఇన్ బయాంకి టైప్ 1 స్పేస్ టైమ్ విత్ ఇన్ ద స్కోప్ ఆఫ్ ఐన్స్టైన్ జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ ఈజ్ నథింగ్ బట్ ప్రాబ్లం. థియరిటికల్గా రాసిన ప్రాబ్లం. దాన్ని మనం మ్యాథమెటికల్ ఈక్వేషన్కి ఎలా రాసాం? ఒక బయాంకి టైప్ 1 మెట్రిక్ తీసుకుని, ఒక పర్ఫెక్ట్ ఫ్లూయిడ్ ఈక్వేషన్ తీసుకుని, వాటిని ఈక్వేషన్ రూపంలో రాసాం. అవి వచ్చినవి ఏంటి? డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ వచ్చినాయి. ఆ డిఫరెన్షియల్ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే వచ్చేది సొల్యూషన్. అప్పుడు మోడల్ తయారు చేసినట్టు మనం. ఇక్కడ సొల్యూషన్ తయారు చేయడం అంటే ఏంటంటే, ఇక్కడ ఏంటి అన్నౌన్స్? ఏ ఏంటో మీకు తెలియదు, బి ఏంటో తెలియదు, సి ఏంటో తెలియదు, కానీ అవి టీల్లో ఫంక్షన్స్, ఎందుకంటే టైంతోనే మనం మాట్లాడుతున్నాం కాబట్టి. అలాగే ఇక్కడ ప్రెజరు డెన్సిటీ కూడా టీల్లో ఉన్న ఫంక్షన్స్, టైంతోనే చెప్తాం ప్రతిదాన్ని కూడా. ఇప్పుడు ఎన్ని అన్నౌన్స్ ఉన్నాయి? ఏ, బి, సి 3, పి, రో 5 అన్నౌన్స్. ఈ 5 అన్నౌన్స్ని మనం ఫైండ్ అవుట్ చేస్తే డిఫరెన్షియేషన్లో ఇలాంటివి ఏమీ లేకుండా ఓన్లీ టీల్లో ఫైండ్ అవుట్ చేయగలిగితే అప్పుడు మనం మోడల్ని సాల్వ్ చేసి కన్స్ట్రక్ట్ చేసినట్టు. అది ఫస్ట్ పాయింట్. అప్పుడుతో ఫస్ట్ పాయింట్ అయ్యింది. వాట్ ఇట్ అంటే ఇక్కడ వచ్చిన తర్వాత వచ్చేవి అల్టిమేట్గా డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. వాటినే మనం ఫీల్డ్ ఈక్వేషన్స్ అంటాం. ఫీల్డ్ ఈక్వేషన్స్ ఆఫ్ అవర్
అవర్ మోడల్. దీస్ ఆర్ ద ఫీల్డ్ ఈక్వేషన్స్ ఆఫ్ జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ. వీటిల్లో మనకు కావాల్సినవి పెట్టినప్పుడు ద్వారా వచ్చే ఫీల్డ్ ఈక్వేషన్స్ అనేవి మనం ప్రపోజ్ చేసిన మోడల్ తాలూకా ఫీల్డ్ ఈక్వేషన్స్. ఓకే, సో ఆ ఫీల్డ్ ఈక్వేషన్స్ని సాల్వ్ చేస్తే వచ్చేది సొల్యూషన్. ఆ సొల్యూషన్ని ఫైండ్ అవుట్ చేసాం, అది మ్యాథమెటికల్గా చేస్తాం. దట్ యూ మే అండర్స్టాండ్ ఆర్ యూ మే నాట్, బట్ జనరల్గా అవి సొల్యూషన్ వస్తే మ్యాథమెటికల్గా చేస్తాం డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఆ సొల్యూషన్ వచ్చిన తర్వాత మనం ఫైండ్ అవుట్ చేయడమే. ఆఫ్ కోర్స్ మోడల్ కన్స్ట్రక్ట్ అయింది అంటాం అప్పుడు. ఆ తర్వాత మీరు ఇప్పుడు ఆ పేపర్ తీయండి ఒకసారి, జనరల్గా మీకు ఒక చిన్న ఐడియా వస్తుంది. మీరు మొన్న లాస్ట్ టైం ఇప్పుడు అందులో అబ్స్ట్రాక్ట్ ఇంట్రడక్షన్ పక్కనెట్టండి. మెట్రిక్ అండ్ ఫీల్డ్ ఈక్వేషన్స్. యా, ఆ సబ్ హెడ్డింగ్లో ఫస్ట్ ఏం రాసాం? యా నో ఫస్ట్ ఫీల్డ్ ఈక్వేషన్స్ రాసాం. సేజ్-బెలిస్టర్ ఫీల్డ్ ఈక్వేషన్సా, బ్రాంచ్ డికే? బ్రాంచ్ డికే ఫీల్డ్ ఈక్వేషన్స్ తీసుకుంటాం. అవి ఫీల్డ్ ఈక్వేషన్స్ ఆఫ్ దట్ థియరీ. అక్కడ లెఫ్ట్ సైడ్ అన్నీ ఏముంటాయి? ఆర్ఐజే మైనస్ హాఫ్ ఆర్ జిఐజే మైనస్ ఒమేగా బై 2 ఇంటూ 5i సమ్ 5i ఆఫ్ సంథింగ్ ఏదో ఉంటుంది ఫైల్లో, స్కేలార్ ఫీల్డ్లో కదా. ఓకే, నెక్స్ట్ దాని కింద ఏం రాసాం? ఎనర్జీ అబ్జర్వేషన్ ఈక్వేషన్. ఎన్ని పక్కనట్టండి. తర్వాత ఎనర్జీ మొమెంటమ్ ఇవే కదా ఇవి, మీరు ఇదే కదా. అది సఫిక్స్లో ఏదో సమ్ పేరు పెట్టాం, దాని పేరు SMHDE అని. అంతే, ఇదే. ఇప్పుడు క్వాంటిటీస్ కూడా రాసాను చూడండి. ఇదిగో 1 1 2 2 3 3 ఏంటి? మైనస్ P. 4 4 అంటే రో. అవే రాసాం అక్కడ మెట్రిక్ ఫామ్లో రాసాం, ఇక్కడేమో ఇలా రాసాం. ఓకే, అక్కడ వరకు ఇది ఫస్ట్ మ్యాటర్ గురించి రాసాం యాక్చువల్గా పేపర్లో. తర్వాత జామెట్రీ రాసాం చూడండి. జామెట్రీలో ఒక మెట్రిక్ తీసుకున్నాం. ఏ మెట్రిక్ అది? బయంకి టైప్ 6. ఇదిగో 6 మధ్యలో ఉంటుంది. ఈ విధంగానే ఉంటుంది అది కూడా. a² dx² b² ఇంటూ e⁻−2 αx ఇంటూ dy² ఉంటుంది, అంతేనా? -c² ఇంటూ dz². ఇప్పుడు దాని కింద ఏం రాసాం? ABC ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ t ఎలోన్ అని రాసి ఉంటాం. అదే కాస్మిక్ టైం ఆర్ టైం t ఎలోన్ ఏదో ఒకటి. ఓకే, తర్వాత ఇప్పుడు ఏం చేసాం? యూజింగ్ దిస్, అదే ఆ మెట్రిక్ ప్రాపర్టీస్ వస్తాం. ప్రాపర్టీస్ తర్వాత మాట్లాడదాం. దాని కిందన యూజింగ్ మెట్రిక్ ఎనర్జీ మొమెంటం టెన్సర్ ఇన్ ద ఫీల్డ్ ఈక్వేషన్స్ వీ గెట్ ద ఫీల్డ్ ఈక్వేషన్స్ అని ఒక సిరీస్ ఒకేలాగా ఈక్వేషన్స్ ఉంటాయి చూడండి, ఒక 4 వరుసగా. అవి ఫీల్డ్ ఈక్వేషన్స్. వీ అరైవ్ అట్ దట్ టైం. ఇప్పుడు మనం అంతవరకు చేసిందంతా అక్కడికి అరైవ్ అయ్యాం. ఇప్పుడు వాటిని సాల్వ్ చేయడానికి వీ హ్యావ్ డిఫరెంట్ మ్యాథమెటికల్ మెథడ్స్. కానీ అది చాలా చేస్తాం మధ్యలో. ఇది ఇవన్నీ చేసిన తర్వాత ఇది సొల్యూషన్. ఈ మధ్యలోనే మొత్తం కథ అంతా ఉంటుంది. ఇది చేసిన తర్వాత ఈ సొల్యూషన్ వచ్చింది. ఏలేమో టీల్లో వచ్చింది, సీలేమో టీల్లో వచ్చింది. ఇక్కడ దాకా వచ్చిన తర్వాత దీన్ని సొల్యూషన్ అంటాం. ఇవన్నీ సొల్యూషన్ పార్ట్. మోడల్ అండ్ కాస్మలాజికల్ పారామీటర్స్. మోడల్ అంటే ఏంటి? మోడల్ అని ఎప్పుడు తయారు చేసామంటే సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేస్తే మోడల్ అనేది ఇంకా సొల్యూషన్ అని కాకుండా మోడల్ అండ్ కాస్మలాజికల్ పారామీటర్స్. ఇంతే. ఇప్పుడు అవుట్కమ్స్ అనేది చాలు. ఇదిగోండి ఎవరో